పండు సరిగ్గా పండలేదనుకుంటాను. ఇంకొక 2 రోజులు ఉండుంటే బాగా పండేది. ఇంకా పచ్చిగానే ఉంది. దాని తర్వాత ఆయన డీసెంట్ అయిపోయారా? ఆ, ఒకే రోజులో వాడు అలా డీసెంట్ అవుతాడు. డీసెంట్ అయ్యే మొహం అది. సరేగాని పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందేమో. ఏమయ్యా, బిర్యానీ వాసనే రాలేదు. పట్టాలవంగ వాసన కూడా రావట్లా. ఏమిట్రా ఇది? ప్రొద్దున వచ్చారు, తిన్నారు, నిద్రపోయారు, మళ్ళీ లేచి కూర్చున్నారు. అలా చూడండి రా, ఎన్ని అట్టిపండు తొక్కలు ఉన్నాయో. ఏనుకైనా కడుపు నిండుతుంది, వీడికి నిన్నలేదు చూడు. ఇంకా బిర్యానీ కావాలట్రా మీకు? ఇప్పుడు నీకు డబ్బులు కావాలా వద్దా? అదే కదా, ఆ శనకాయల ప్యాకెట్ అందుకో. చాకలతో ఉన్నాను. త్వరగా ఇవ్వు. ఆపడు. గేరగా ఉంది. తిండి చూస్తే నాకే గేరగా ఉంది. ఇదిగో తీసుకో. శనగల ప్యాకెట్ అడిగితే బఠానీ ఇస్తావా? రే, ఆ, ఒక్క 5 నిమిషాలు ఇక్కడ ఉండు, నేను ఇట్టే వెళ్ళొస్తానా? ఆ. సరేనా? ఈలోగా బిర్యానీ వండొచ్చు, ఆకలేస్తుంది. రేయ్, నీకు అసలు మనసాక్షి అంటూ ఉందారా? ఎక్కడికి వెళ్తున్నాడు? తిరిగి వస్తాడా? బిర్యానీ కోసం వస్తాడు, చూద్దాం. మామా, వీడిని ఇంతకు ముందు ఎక్కడో చూస్తున్నాను రా. ఆయన నిన్నే ల్యాండ్ అయ్యారు, నువ్వెక్కడ చూస్తుంటావు? ల్యాండ్ అయ్యాడా? అవును. ఆ? ల్యాండ్ అయినట్టు అనిపించలేదు, ఏంటో చూస్తానుండు. హలో బ్రదర్, సెంటర్ బస్ స్టాండ్ లో టీ వేసేవాడు కదా నువ్వు? మామా, నా గుడి పక్కనే టీ కొట్టు పెట్టారు. రీ, మనకే 1,00,000 సమస్యలు ఉన్నాయి, మధ్యలో ఈడేంట్రా? ముందు వీడిని ప్యాక్ చేసే దారి చూడరా. కడుపా చెరువు అని అర్థం కావట్లే, 7 ఐస్ క్రీమ్లు ఎలా తిన్నాడు చూడరా. అదెలా రా? పట్టేసా, ఉండొస్తాను. హలో, హాయ్. బాయ్. రేయ్, మన మార్కెట్ లో సుబ్బయ్య కొట్లో చేపలు అమ్మేవాడు కదా నువ్వు? నేను ప్యూర్ వెజ్, కళ్ళల్లో గుచ్చేస్తాను, పోరా. ప్యూర్ వెజ్ ఇది చేతిలో పెట్టున్నాడంటే. ఏయ్, ఆ? శరణాబన్ సెక్యూరిటీ కదరా నువ్వు? అవును, నేను సెక్యూరిటీనే, కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు. ఈ ప్రపంచానికే యూనిఫామ్ వేసుకొని సెక్యూరిటీ. ఏంటి, పొద్దున్నే వేసావా? అవును, 2 ట్యాంకులు నీళ్ళు తాగాను. రేయ్, ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటారు ఇలాంటి వాళ్ళంతా? పక్క ఫ్రాడ్ రా, పొద్దునే వేసాడు అనుకుంటా. చూడు, చివరికి నా తల మీద పెట్టమాక, నా వల్ల కుదరదు. ఇప్పుడు నమ్మాలంటావా నమ్మకూడదంటావా? దీంట్లో డౌట్ ఏంట్రా? ఫ్రాడ్ రా మావా. ఎలా చెప్తున్నావురా? మరేంట్రా, లోకానికే సెక్యూరిటీ అంటున్నాడు. దేన్ని బట్టి చెప్పు? రే మైకిలో ఇలా తిరుగు, 2 సెకండ్లు కౌగులించుకో. జాస్మిన్ సెంటా? నీకోటి గుర్తు చేయనా? వేలంకన్ని చర్చు, అంధేరి రైల్వే స్టేషన్, సముద్రం, లోయ. ఇదేంట్రా జీవితం, చాలా చిరాగ్గా ఉందని డైవ్ చేయడానికి వెళ్ళావుగా, గుర్తుందా? సూసైడ్ చేసుకోవడంలో కూడా నువ్వు కిల్లాడివరా. నేలల్లో దోక్కుండా బట్టలు ఉతికి బామ్మ మీద దుక్కావు. ఆ బామ్మ చచ్చి నిన్ను కాపాడింది. ఆ రోజు ఒకటి ఇలా పుల్లయిస్తుంటూ కూర్చుని ఉన్నాడు, గుర్తుందా? డబ్బులా? నాకు తెలీదు, కానీ ఈ మొహాన్నే 10 సార్లు టెస్ట్ చేస్తున్నావు. గణేష్ గురించి 2 మాటలు చెప్పు. వీడు ఫ్రాడ్ అండి. వీడు నోరు తీసేది తినడానికి, అబద్ధాలు చెప్పడానికి మాత్రమే. అందువల్లే నమ్మలేదు, తప్పుగా అనుకోవద్దు. పర్వాలేదు. ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? మన కొట్టు పక్కనే ఉంది, ఒక 5 నిమిషాలు వచ్చారంటే. నాకు ఈ బీడ వాసన నచ్చదు, కొట్టు మూసిన తర్వాత పిలు, వస్తాను. అయ్యో, మా వాళ్ళు జీసస్ మేరీ మతంతో వచ్చేదే లేదు. రేయ్, ఎవరా రాలేదంటున్నావు? ఇప్పుడే వేలచేరిలో జీసస్ చూసి వస్తున్నా. వేలచీరలో చూసారా? అవును. అప్పుడు జీసస్ మీరంతా ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్స్ రా. కాలనీ మొత్తం ఖాళీ చేసి చర్చ్ కట్టబోతున్నారట. అది విని ఫీల్ అయి కూర్చుని ఉన్నాడు. నేనే 4 మాటలు చెప్పి ఓదార్చొచ్చాను. నాకు ఆఖరిగా ఒక చిన్న సాయం చేయాలి. దీంతో 3 ఆఖర్లు అయ్యాయి. లేదు, ఇదే ఆఖరి. ఒట్టుగా, నాన్న మీద ఒట్టుగా అడుగుదాం అనుకున్నాను. మాటికి లుక్ మారుస్తున్నారు ఏంటి? అంటే ఇంకో 2 రోజుల్లో వినాయక చవితి వస్తుంది కదా, ఎకరా బండిలో. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావు?